ప్రపంచంన ఏ పదార్థం కూడా శక్తిరహితమై ఉండదు. మీకు కనపడినా కనపడకపోయినా ఒక చిన్న రాయిలో ఒక శక్తి ఉందన్న అన్నిటికీ ఆ యొక్క బ్రహ్మమే మూల కారణం. ఆ బ్రహ్మము నిర్గుణము ఇవన్నీ అంటే గుణములు లేనిది అని, గుణాతీతులు అని. అంటే వాళ్ళకి భేదభావము అలాంటిది అతనికి ఒక్కడే కాబట్టి అతనికి లేదు. అంటే ఆ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలు కూడా అదే లక్షణాలతో ఉంటాయి. ఇక్కడ చాలా అంటే బాహ్య ప్రపంచంలో జనులు ఎలా ఉంటారు అంటే ఐహిక సుఖాలు ఈ బాహ్య ప్రపంచంలో డబ్బు కావాలనో ఇంకోటి కావాలనో పదోన్నతులుగా ఇలా రకరకాల అయిన భావనలతో వాటి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అది తప్పని కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పలేదు. అలాగైనా ఆ యొక్క పరమాత్మను నువ్వు పట్టుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీవు ఆరాధించే దేవత యొక్క మూల శక్తి మూలము బ్రహ్మమే కాబట్టి నిన్ను ఉన్నత స్థానానికి అది చేరుస్తుందని ఆయన అలా చెప్పడం జరిగింది. సో ఇక్కడ అలా కాకుండా ఈ దేవతలని నీవు తప్ప అన్యము లేరు అనుకుంటూ ఏ గుణములు లేకుండా అంటే ఏ కోరిక లేకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ దేహంతో ఉన్నప్పుడే ముక్తిని పొందే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాలుగా ఎందుకంటే భక్తి కూడా నవవిధ భక్తి అని అంటారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది వారి యొక్క భక్తి. పరమేశ్వరుడు అంటే వారు కొలిచే దైవం ఏ రూపంలోదైనా సరే ఈ విధంగా ఉంటాయి. ఆ అమ్మ యొక్క దీనికి ఆ అంటే లలిత శ్రీమాత అంటే శ్రీమాత అంటే మళ్ళీ వేరే అనుకునేది. ఈ అమ్మ యొక్క రూపము ఆవిర్భి ఆవిర్భవించడానికి కూడా ఒక మనకి కథ చెప్పబడుతూ ఉంటుంది. ఆ భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించటం దేవతల వల్ల కాకపోయినప్పుడు వారు ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు ఒక ఈ అశరీరవాణి అంటే బ్రహ్మవాక్యే ఒక వాక్కు మీరందరూ కూడా తపస్సు చేయండి. ఆ తపస్సు తర్వాత ఒక అగ్నికుండాన్ని ఏర్పరచమని అలా వాళ్ళకి ఒక వాక్కు వినపడుతుంది. సరే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు దేవతలందరూ కూడా. ఇదంతా ఒక లీలా మాత్రం. ఎందుకంటే బ్రహ్మమే చేయొచ్చుగా ఇలాంటివన్నీ అనవసరమైన ప్రశ్నలు. ఒక దేవత ఆవిర్భవించడానికి అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడే కదండి మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు రక్షించండి అని. ఈ ప్రాబ్లం వచ్చింది ఎలా సాల్వ్ చేసుకోవాలని సలహా అడగటం కానీ అలా చేస్తారు. కాబట్టి ఈ దేవతలందరూ కూడా అంటే అమ్మ ఆవిర్భవించడానికి ఒక కారణం కల్పించబడింది. అందువల్ల వాళ్ళందరూ ఇది చేసినప్పుడు వారికి అమ్మ యొక్క వాక్కు వినపడుతుంది. ఆవిడ అడుగుతుంది, సరే మీరందరూ కూడా మీ యొక్క శక్తులన్నిటినీ ఈ అగ్నికుండంలో అర్పించమని చెప్తుంది. అంటే ఇక్కడ బాహ్యమైన అర్థం వారి యొక్క ఆయుధాలని, కానీ అసలైన అర్థము మీ అహంకారాలు. నేను ఫలానా దేవుణ్ణి ఫలానా వాణ్ణి అని బాహ్య ప్రపంచంలో కూడా మనము అధికారంతో కొంత అహంకారంగా ఉంటాం గొప్పతనాలు చెప్పుకోవడానికి. అలా చెప్పుకుంటూనే ఉంటాం చాలా గొప్పగా. అందువలన ఆ అహంకారాన్ని వదలమని అమ్మ ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా సరేనని ఆ అగ్నికుండంలో ఆ యొక్క ఆహుతులు వేస్తారు వారి యొక్క అహంకారాన్ని అంటే. అప్పుడు ఆ అగ్నికుండంలోంచి అమ్మ ఆవిర్భవిస్తుంది. అది ఒక నామం వస్తుంది, చిదగ్నికుండ సంభూత అని. సరే అమ్మ ఆవిర్భావం ఒకసారి చెప్తే బాగుంటుంది కదా అని ముందర చెప్తున్నాను. అలా వచ్చినప్పుడు అంటే లలిత ఈ సహస్రనామ స్తోత్రం ఏర్పడడానికి ఇక్కడే వేరే వేరే కథలు కూడా ఉంటే ఉండవచ్చు గాక. అయితే ఇక్కడ ఆ విధంగా అమ్మ ఆవిర్భావం జరిగి ఆ అమ్మకు ఒక సింహాసనం ఏర్పాటు చేస్తారు. ఆ సింహాసనంలో అమ్మ అధిష్టానం అయి ఉంటుంది. అప్పుడు అమ్మని స్తోత్రం చేయడానికి అంటే ఒక పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటారు కదా బాహ్యంలో కూడా, మీరు చాలా గొప్పవారండి అది ఇదని. ఆ విధంగా ప్రోటోకాల్. కానీ ఎవరికి
ఏ మాటలు ఎలా ఆ అమ్మని స్తోత్రం చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. అందరూ ఆ అమ్మనే ప్రార్థిస్తారు. అమ్మా మా వల్ల కావటం లేదు నిన్ను స్తోత్రం చేయడానికి, అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ అమ్మ నవ్వి ఎవరి వల్ల కాదు అని తన లోంచి ఈ యొక్క వాగ్దేవతలను సృష్టిస్తుంది. అంటే ఆమెనే 8 దేవతలు అనుకోండి, మీ పిల్లలు మీరు వేరు కానట్టుగా ఆ విధంగా అమ్మలోంచి వసిన్యాది వాగ్దేవతలు అనేది వాళ్ళు బయటికి వస్తారు. వారు అడుగుతారు, అమ్మ ఏమిటి ఆజ్ఞ అని. అమ్మ అక్కడ మాట అంటూ ఏమి ఉండదు, సైగలే. మనకి సౌందర్య లహరిలో భ్రువౌ భుగ్నౌ అని మనకి ఒక శ్లోకం ఉంటుంది. ఆవిడ కొంచెం ఆ యొక్క కనుబొమ్మలు ముడివేస్తేనే ఈ యొక్క దేవతలందరికీ కూడా వారి వారి పనులు అవగతం అయిపోతాయిట. ఆవిడ ఏమీ చెప్పలేదు. అలాంటి అంటే వాళ్ళకి వాళ్ళకి డీలింగ్స్ అని మీరు మామూలు మాటల్లో అంటే చిన్నగా ఉంటుంది కదా, అలా అనుకోండి. అంటే ఆ అమ్మ యొక్క శక్తి అలాంటిది, వారికి అర్థమవుతుంది. అప్పుడు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఈ స్తోత్రాన్ని చేస్తారు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని. అందుకే ఇది అత్యంత ఇష్టమైనది అమ్మకి. దీనికి కేవలం శుచి శుభ్రతే నియమం తప్ప వేరేది ఏమీ లేదు. హాయిగా చేసుకోవచ్చు. అనవసరమైన ఖడ్గమాలలు అంటే ఉగ్ర రూపంతో ఉండే అమ్మ స్తోత్రాలు చేసినప్పుడు మీరు ఆ విధంగా ఇంకా భయంకరమైన నియమనిష్టలు ఉంటాయి వాటన్నిటికీ. ఆ యొక్క నైవేద్యాలు అలాంటివి పెడితే తప్ప ఆ ఉగ్ర స్వరూపాన్ని పిలిచి మీరు శాంతపరచలేరు. అందువల్ల కొంత ఎఫెక్ట్లు ఉంటాయి. ఎక్కడో ఏదో చెప్తున్నారు అనుకోండి, చెప్పేది టీవీల్లో చెప్పేస్తారు, వీళ్ళు చేసేస్తారు, కానీ అనుభవించేది ఎవరు? ఎన్నో శాంత స్వరూపాలు మనకి ఉన్నాయి. హాయిగా శాంతంగా ఆ పరమాత్మను పట్టుకోండి, మీరు శాంతంగా ఉంటారు. ఆ అమ్మ కూడా మీకు మీరు కోరినవన్నీ ఇచ్చేస్తుంది. ఏమీ లేదు, ఇంకేం పెద్ద మీరు కష్టపడక్కర్లేదు. శుచి శుభ్రత, మీరు శుచి శుభ్రంగా ఉండాలి, అమ్మను పెట్టిన ప్రదేశం శుచి శుభ్రంగా ఉంటే చాలు. హాయిగా ఏ నైవేద్యం పెట్టినా ఆవిడ ఏమి అనదు. పటిక బెల్లం పెట్టినా తృప్తి పడుతుంది. అమ్మని పిలిచారు కాబట్టి ఇవన్నీ. ఇంటికి నన్ను పిలిస్తే టీ కాఫీలో ఏవోటి ఇస్తారు కదండి మరి బాహ్య ప్రపంచంలోనే. అదే విధంగా ఆ అమ్మని పిలిచినప్పుడు అలా. కాబట్టి ఆ అమ్మని అందుకని ఈ స్తోత్రానికి అత్యంత అమ్మ ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన స్తోత్రం ఇది. అందువల్ల ఇది చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఇక్కడ కొంచెం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రద్ధాభక్తులతో చదవండి. మధ్యలో ఆపటం కానీ, మధ్యలో వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, సెల్ ఫోన్లు చూడటం కానీ, ఎన్ని నామాలు అయ్యాయి అంటే డైవర్షన్ అనేది చాలా దోషం ఇక్కడ. నిన్ననే చెప్పుకున్నట్టుగా శ్రీచక్రం ఏర్పడుతుంది అన్నాం. ఇవి ఏవి జరిగినా శ్రీచక్రం బ్రేక్ వస్తుంది. రైలు పట్టాల్లో బ్రేక్ వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదే విధంగా ఇది ఒక అనుగ్రహం కోసం అనండి, ఒక ఫలితం కోసం అనండి, అమ్మని అంటే ప్రార్థిస్తున్నారు. ఏది అడగకుండా కూడా ప్రార్థించవచ్చు. అప్పుడు మీకు ఏది కావాలో ఆవిడకి తెలుసు. అమ్మకు తెలుసు కదండి బాహ్య ప్రపంచంలో. సరే మీరు పెద్ద అయ్యాక అంటారు నీకేం తెలియదులేమ్మా అంటారు, అది వేరే డైలాగ్. చిన్నప్పుడైతే మీకు ఏ క్షమలో ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నారు, ఇలాంటివన్నీ తల్లిదండ్రులే చూశారు. ఆ విధంగా ఆ జగజ్జనికి మీకు ఏం అవసరాలు ఉన్నాయి, మీకు ఏమిటి తీర్చాలి, ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ దైవశక్తి తెలిసిందే కాబట్టి. అందుకని ఆ అమ్మ దగ్గర ఈ చిన్న నియమాలు పాటిస్తే చాలు. శుచి శుభ్రత, స్నానం చేసి తీరాలి. సరే ఇక విడిగా నేను అవన్నీ చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఒక స్తోత్రం చదువుతున్నా అమ్మ దగ్గర కూర్చుని అంటే శరీర శుభ్రత చాలా అవసరం. ఆ శుభ్రంగా ఉన్నప్పుడు అంటే ఏ సమయంలో అయినా మీరు చదువుకోవచ్చు స్తోత్రాన్ని చక్కగా శ్రద్ధగా అమ్మ ఉందని భావన చేస్తూ చదివితే అఖండమైన ఫలితం కోరుకునే వారికి. లేకపోయినా కూడా అఖండ ఫలితమే, మీ కర్మలు నశించవచ్చు, ఎన్నో జరగవచ్చు. అది అమ్మ దాంట్లో ఉంటుంది. అప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అన్నట్టుగా మీరు ఏ కోరిక లేకుండా శ్రద్ధాభక్తులతో చదివినప్పుడు అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి అమ్మ మీకు ఏది పరమ ఉత్తమమైనదో శ్రేష్టమైనదో అది మీకు ప్రసాదించి తీర్చు. ఆ విధంగా ఈ అమ్మ యొక్క స్తోత్రానికి చాలా పవిత్రత అనండి, గొప్పదనం అనండి, శక్తి ఉన్నది. తర్వాత ఇక ఇంకొకటి ఇక్కడ చేసేది ఏమిటి అంటే, ఆ తర్వాత ఈ స్తోత్రం అంతా సరిగ్గా చదవకుండా ఆ కింద ఫలశ్రుతి ఏదో ఉంటాయి, అది చాలా ఇచ్చారు. అది అమ్మ చెప్పలేదు, వసిన్యాది వాగ్దేవతలు చెప్పలేదు. తర్వాత తర్వాత ఎవరెవరో అవన్నీ పెట్టారు. అవి కూడా 5 చదువుతారు.
లేకపోతే అవన్నీ ఫలశ్రుతి అనవసరం. ఫలశ్రుతి ఎప్పుడు చదవాలి? నిజంగా నువ్వు ఫలశ్రుతి అంటే ఏంటి? నువ్వు ఆ ఫలం నువ్వు ఎలా చదివావో దానికి ఎలాంటి ఫలితం పొందుతావో చెప్పారు. అది నువ్వు చదువుకోవటం ఏంటండి? అమ్మ విని ఆ ఫలితం నీకు ఇవ్వాలి. కాబట్టి ఫలశ్రుతులు చదవకండి. ఫలశ్రుతి చదివి స్తోత్రం యొక్క దీన్ని తగ్గించకూడదు. విష్ణు సహస్రనామంలో కూడా ఆ ఫలితం ఏమిటో శివుడు అమ్మవారికి చెప్పాడు. ఇలా చదివితే ఇలా లభిస్తుంది అని ఆవిడికి చెప్పాడు. అంటే మీరందరూ కూడా అంత శ్రద్ధగా చదవాలి అని అర్థం. అది ఇక్కడ కూడా అంతే. అనవసరంగా ఇదంతా సరిగ్గా చదవకుండా ఫలశ్రుతి చదవకపోతే అయ్యో మనకు కోరికలు తీరవండి, ఇలాంటి అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. శ్రద్ధాభక్తులతో ఇది చదవండి. చక్కగా చదివితే అవే లభిస్తాయి. అంతేగాని ఫలశ్రుతి చదివినంత మాత్రాన లభించేస్తుందా? ఏది వండకుండా అన్ని స్టవ్ మీద పెట్టేసేస్తే వంట అయిపోతుందా? ఇంకా స్టవ్ వెలిగించాలి కదా. అది కరెక్ట్ గా మోడరేట్ గా ఉండాలి. హైలో ఉండాలి, లోలో ఉండాలి. దాన్ని బట్టి ఉండాలి. అప్పుడే మీకు మీరు ఆనందంగా దాన్ని భుజించగలుగుతారు ఏదైనా కూడా. అలాగే ఇక్కడ కూడా ఎంత శ్రద్ధాభక్తులతో చదివితే అంత ఫలితం మీకు లభిస్తుంది. అయితే దీనికి ఇది అసలైనది. మనకి చాలా మనకి ఎలా చెప్పబడుతుందంటే శ్రద్ధాభక్తులు ఉన్న వారికే దీన్ని బోధించాలి. మూఢులకు సటులకు అని ఇలా కొన్ని మనకి చెప్తారు. ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క అమ్మ స్తోత్రాన్ని బోధించకూడదని చెప్తారు. అలా ఈ అగస్త్య మహాముని మీ అందరు వినే ఉంటారు. అంటే కొంత పురాణాలు అలాంటి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి ఈ అగస్త్య మహాముని గురించి కొంచెం తెలుసు. అంటే చాలా భక్తుడని. ఈ అగస్త్య మహాముని యొక్క భార్య లోపాముద్ర కూడా అమ్మ యొక్క పరమ భక్తురాలు. సరే ఈయన వెళ్ళి హయగ్రీవ స్వామిని అడుగుతారట, స్వామి ఎన్నో ఉపదేశాలు చేశారు, ఎంతో ఇది, కాబట్టి నాకు ఈ యొక్క అమ్మ ఇది కూడా చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు, సరే ఇది అందరికీ చెప్పేది కాదు, నువ్వు పరమ భక్తుడివే, అందులో సందేహం లేదు, నేను కూడా అమ్మ యొక్క అనుగ్రహం తీసుకుని నీకు బోధిస్తాను. సరే నువ్వు మరలా కొంత సాధన చేసుకుని రమ్మని చెప్తారు. అగస్త్యుడు వెళ్తాడు. సరే ఆయన హయగ్రీవుడు అమ్మను ఉపాసించి, అంటే పరమ భక్తులు ధ్యానం చేయగానే తలుసుకోగానే అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఈ కాలంలో కూడా జరుగుతాయి అవి. కానీ ఆ విధంగా ఆయన అడిగినప్పుడు అక్కడ చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు అగస్త్యుడు అంటుంది ఆవిడ తెలియనట్టుగా. అదే అమ్మా నీ భక్తురాలైన లోపాముద్ర భర్త అని చెప్తాడు ఆయన. అంటే ఒక ఇది తీసుకున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది కదా, పిల్లలవి చెప్తున్నప్పుడు ఫలానా వాళ్ళు అన్నప్పుడు ఆ ఆనందం. ఓ లోపాముద్ర భర్తేనా, అయితే తప్పకుండా అతనికి ఉపదేశించు అని చెప్పింది చాలు. అగస్త్య మహాముని గొప్పతనం తెలియక కాదు, అంటే ఆ భార్య గొప్పతనం కూడా. భార్య అంటే ఇక్కడ మళ్ళీ ఈ బాహ్యమైన బంధాలు తీసుకోకండి. ఒక లింక్ చెప్తారు కదా ఫలానా వాళ్ళది అని, ఆ విధంగా అన్నమాట. అలా చేసింది ఆవిడ అన్నారు. అప్పుడు అగస్త్యుడు మళ్ళీ వచ్చినప్పుడు ఆ అగస్త్య మహామునికి ఆయన ఈ లలితా స్తోత్రాన్ని ఆ విధంగా, అంటే ఆ పరంపరగా మనకి ఈ యొక్క స్తోత్రం లభించింది. సరే ఇప్పుడు ఇది కలికాలం కాబట్టి మామూలుగా అయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని కూడా గురువు దగ్గర నుంచి స్వీకరిస్తే, అంటే అర్థం ఏమిటి అక్కడ? తప్పులు లేకుండా వాడు చదువుతాడు. ఎంత శ్రద్ధాభక్తులతో చదవాలో తెలుసుకుని చదువుతాడు అని గురువు యొక్క ఆవశ్యకత చెప్పారు అక్కడ. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఆ విధంగా నేర్చుకుని చదివితే వాడు ఉత్తమమైన ఫలితాలు కోరుకున్న వాడికి కోరుకున్నంత అన్నమాట. అందుకని గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలన్నారు. సరే కలికాలంలో మనకి ప్రింటింగ్ ఈజీ. ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చాయి, అందులో పెట్టుకుని అందులో తప్పులు ఉంటాయి. ఆ తప్పులు వీళ్ళకి తెలియదు, చదివే వాళ్ళకి తెలియదు, చదివేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. ఎవరైతే శ్రద్ధాభక్తులతో అమ్మ తప్పులుంటే క్షమించు అంటూ అంటే మాకు తెలియాలి అన్న ఆర్తితో చదవాలి. అప్పుడు ఆ యొక్క మీరు చదువుతున్నప్పుడు ఉన్న దోషాలను మీకు తెలిసేటట్టుగా ఏదో ఒక విధంగా, అమ్మ సర్వశక్తి మంత్రాలు కాబట్టి తెలిసేటట్టు చేస్తుంది. అలా శ్రద్ధాభక్తులతో ఈ యొక్క, అయితే ఇక్కడ మనము ఇప్పుడు నామాలకి అర్థాలు వివరించుకుంటున్నాం కాబట్టి అర్థం వేరు నామం వేరు అమ్మ వేరు అనడానికి లేదు. అమ్మే నామము నామమే. అందుకే కలికాలంలో కేవలం నామస్మరణకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక్కడ అంటే పూర్వకాలంలో లాగా పూర్వ యుగాలలో లాగా
తపస్సు చేసే శక్తి లేదు. ఆ యొక్క శరీర స్థితి అవన్నీ లేవు కలికాలంలో, పాపమే ఎక్కువ. అందువలన నామస్మరణే నీకు తపస్సు వంటిదిరా అని ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి. నిరంతరం నామస్మరణ చేయవచ్చు. ఎవరికి నచ్చే ఒకటే నామం తీసుకోవాలి. అది మీ మనసుకి ఏది తృప్తిగా ఉందో ఆ నామాన్ని తీసుకుని జపిస్తూ ఉంటే అది ఏం చేస్తుంది అంటే ఏమి చెయ్యదు అంతే. దానికి ఆన్సర్ అన్నీ చేస్తుంది. అది చెయ్యలేదంటూ లేదు శక్తి. అంటే పరమాత్మ దానికి నామానికిను రూపానికి శక్తికి అభిన్నతం. ఎక్కడా కూడా భేదం ఉండదు. కాబట్టి మీరు నామాన్ని పట్టుకున్నా మీరు తరించిపోతారు. ఎలా తరిస్తారంటే అది ఆ అమ్మ యొక్క లిస్ట్ లోనే ఉంటుంది. మీరు మోక్షం కావాలని కూడా తప్పించవచ్చు, అందులో ఏం దోషం లేదు. అది ఇస్తుంది ఆవిడ. ఏది లేకపోయినా ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. ఈ విధంగా ఈ యొక్క గురు పరంపర లాగా హయగ్రీవు నుంచి అగస్త్యుడికి, ఆ తర్వాత చాలా ఉంది లిస్ట్, మనకి అవన్నీ అక్కర్లేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. కానీ నామాల యొక్క అర్థాలు కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే దీని గురించి చాలా ఉంటుంది. ఏమిటి ఇదంతా అనేది ఉపాసన భక్తి గురించి అవన్నిటికన్నా కూడా అమ్మని ఎంత శ్రద్ధాభక్తులతో ఈ యొక్క స్తోత్రాన్ని చదవాలో తెలుసుకోండి. అర్థం తెలుసుకుని చదివితే తప్పులు లేకుండా చదువుతారు. ఎవరైనా చదవచ్చు, దీనికి ఏమి ఇది లేదు. ఆ శుచి శుభ్రత మటుకు ఉండి తీరాలి. ఇహ మనము ఇవాల్టి నుంచి నామాలని చెప్పుకుందాం. అయితే నామాలకి ఇక్కడ 2 ధ్యాన శ్లోకాలు కూడా ఉంటాయి అమ్మవి. ధ్యాన శ్లోకాలు కూడా అంటే ఇక్కడ ఎందుకు ధ్యానం చేశారు అంటే అమ్మని ముందు నీ మనసు అందులో లయం అవ్వడానికని మనము ధ్యాన శ్లోకాలు చదువుతాం. ఆ ధ్యానం తర్వాత అప్పుడు ఈ యొక్క నామాల ఇది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ధ్యాన శ్లోకాలు కూడా అమ్మ చెప్పినవి కాదు, అంటే వసిన్యాది వాగ్దేవతలు చేసింది కాదు కాబట్టి మామూలుగా అర్థాల్లో చెప్పినప్పుడు ఆ యొక్క వాటిని ఇది చెయ్యరు. కేవలం వసిన్యాది వాగ్దేవతలు ఆ శ్రీమాత నుంచే మొదలుపెట్టారు కాబట్టి మనం కూడా అలా చెప్పుకుందాం. ధ్యాన శ్లోకాల గురించి చివరిలో అయినా సరే మనం అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి మొదటిది అయితే శ్రీమాతకి మొదట శ్రీ అనే అక్షరానికి ఏమిటో మనం తెలుసుకుందాం. కాబట్టి మామూలుగా శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ లక్ష్మియో సరస్వతియో మాత్రమే గాక ఈ వీటన్నిటికీ అంటే లక్ష్మికి సరస్వతికి కారణమగు నిరవధిక పరబ్రహ్మమగు అనంత శ్రీయే. కాబట్టి ఇక్కడ శ్రీ అంటే శ్రీ మహా త్రిపుర సుందరి దేవి అంటే లలితా పరమేశ్వరి అని అర్థము. ప్రణవవాచకము ఓంకారం ఎట్టిదో శ్రీంకారం కూడా అదే అలాంటిదే. చంద్ర చంద్రికలకు భేదం లేదు కదా, అలాగే ఈ యొక్క దేవతలకు సంబంధించిన ఏదైనా కూడా అన్నిటికీ కూడా సమాన అర్థాలే ఉంటాయి. పరమేశ్వర స్వరూపమైన శ్రీంకారము దాని శక్తి అవుతుంది. కర్మనిష్ఠుల ఆరాధ్య దేవత, జ్ఞాననిష్ఠుల జ్ఞేయము శ్రీయే. అంటే ఇక్కడ ఇదంతా కూడా చెప్తున్నారు. ఇది మళ్ళీ అద్వైతంలోకి మనం అన్వయించుకుంటామా అంటే అద్వైతం తెలిసిన వాడికి ఉన్నది బ్రహ్మమే అన్న వారికి ఎక్కడికి వెళ్ళినా ఏ స్తోత్రం చదివినా అంతా బ్రహ్మంగానే ఉంటుంది. సరే, నేను అలా అంత లోపలికి వెళ్లకుండా ఎంతవరకు వాటి అవసరమో అంతవరకే చెప్తాను. కాబట్టి శ్రీవర్ణము శ్రేష్టత్వం గౌరవ సూచకంగా మనం బాహ్యంలో వాడుతూ ఉంటాం. శ్రీ పెట్టందే మనం మామూలుగా ఎవరి పేరు రాయటం కానీ అలాంటివి జరుగుతాయి.
అలాంటిది మరి ఈ యొక్క అన్నిటికీ కారణభూతమైన అమ్మకి ఆ శ్రీ పెడతారు. గౌరవం అత్యంత ఉన్నతమైనది ఈ యొక్క ఇది. సరే, కలికాలంలో రకరకాలుగా వాడతారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ శ్రీ అనేది వాడబడింది అనమాట. శ్రీ మాత పలికేటప్పుడు కూడా దీర్ఘము అనేది చాలా ముఖ్యమైనది సంస్కృతంలో. మీరు దీర్ఘం పెట్టినప్పుడు ఒక అర్థం వస్తుంది, దీర్ఘం తీసేస్తే ఒక అర్థం వస్తుంది. అందువల్లనే స్తోత్రాలు అన్ని సంస్కృతంలో ఉంటాయి కాబట్టి జాగరూకతతో ఒక కొంత శ్రద్ధగా 2-3 సార్లు చదివితే మీకు తెలిసిపోతుంది. కాబట్టి తెలిసిపోతుంది అంటే ఎలా చదవాలో తెలుసుకుంటారు అని. కాబట్టి శ్రీ మాత, మాత మాకి దీర్ఘమే తాకి. కాబట్టి మాత అంటే అందరికీ సామాన్య అర్థం తల్లి అని. అయితే ఈ బాహ్య ప్రపంచంలో తల్లి ఒక దేహానికి పరిమితమైనది కాబట్టి దేహ పరిమితికి లోబడే మీకు ఏదైనా చేయగలుగుతుంది. కానీ ఈ తల్లి జగజ్జనని, జగత్తుకే జనని. కాబట్టి ఆవిడ చెయ్యలేనిదంటూ లేదు. అందుకనే మొదటే అమ్మ అని సంబోధన. అమ్మ అనగానే మామూలుగా ఇక్కడ స్త్రీనే మామూలుగా బాహ్య ప్రపంచంలో పురుషుడు స్త్రీ అన్న భేదం ఉంటుంది కాబట్టి స్త్రీని మాత్రమే అమ్మ అంటారు. కానీ అమ్మ లక్షణాలు అంటే ఆ ప్రేమ స్వభావం. ఇక్కడ అమ్మ అంటే వేరే కాదు, ప్రేమ స్వభావం, అర్థం చేసుకునే స్వభావం, అభేద దృష్టి, ఎటువంటి భేదం లేకుండా ఎవరినైనా సరే అందరినీ ప్రేమగా చూసే శక్తి తల్లికి ఉందని అంటారు. ఈ రోజుల్లో అంటే ఐడియల్ ఫ్యామిలీస్, పూర్వకాలం అంతా కలిసి ఉండేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, లేవనటం లేదు. అంటే అక్కడ అందులో ఉన్న శ్రీమూర్తులు ఎంత ప్రేమగా ఉంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళకనండి, ఎవరికైనా సరే అందరితో చాలా ప్రేమగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే అమ్మ శబ్దం. కాబట్టి ఈ ప్రేమ స్వభావం మగవాళ్ళకి లేదు అనడానికి లేదు. అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఆడవాళ్ళలో రాక్షసులు లేరా? ఉన్నారు. ఇందులో కూడా ఉన్నారు. అహంకారమే రాక్షసత్వం, దుర్గుణాలే రాక్షసులు. కాబట్టి ఇక్కడ ఆ శ్రీమాత అంటే ఆ అమ్మకి అనంతమైన కరుణ. కేవలం అలా పట్టుకుంటే అందులో శంకరులు కూడా చెప్తారు, భవానిత్వం. భా అనే అక్షరం మనం పలికే లోపల భవాని అంటామని ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ రెడీగా ఉంటుంది. వీడికి వాడు అడిగింది ఇచ్చేద్దాము అంటే అంతటి కరుణ అని చెప్పడం. అందుకనే మొదటే అమ్మ సంబోధన అమ్మతోటే మొదలైంది. శ్రీ అని ఒకటి గౌరవాచకం విడిగా చెప్పారు కానీ శ్రీమాత అనేది ఒకటే వర్డ్, శ్రీ విడిగా లేదు. శ్రీమాత అమ్మ, ఆ జగజ్జనని ఎంతటి కరుణా స్వరూపురాలో. అంటే బాహ్యమైన తల్లి గురించి మీ అందరికీ తెలుసు. అమ్మ ఎలా మిమ్మల్ని ప్రేమగా పెంచింది ఏమిటి ఇవన్నీ మీకు తెలిసినవే. పెద్ద అయిన తర్వాత అంటారు, వేరే వేరే డైలాగులు అన్నీ వస్తాయి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, మాట్లాడుకో, ఇలాంటివన్నీ మీరు పెద్ద అయ్యాక అంటూ ఉంటారు. కానీ ఆ చిన్నతనంలో అమ్మ ఎంత ప్రేమగా పెంచుంటుంది. ఇప్పటికీ ప్రేమే, ప్రేమ కాబట్టి అన్నిట్లో కల్పించుకుంటూ ఉంటుంది. అక్కర్లేని విషయాల్లో కల్పించుకోకు అంటారు పెద్ద అయిన తర్వాత పిల్లలు. కానీ ప్రేమ వల్లే కల్పించుకుంటుంది. అది పెద్ద అయిన తర్వాత పిల్లలకి చాదస్తంగాను ఇంకో రకంగాను రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మ అంతటి కారుణ్యమూర్తి. అంటే అన్ని విషయాల్లో కల్పించుకునే కారుణ్యమూర్తి అని కాదు. నువ్వు ఈ బాహ్య ప్రపంచంలో ఎన్ని వేషాలు వేసినా అవన్నీ పట్టించుకోకుండా నీవు ప్రేమగా అంటే శ్రద్ధాభక్తులతో ఆవిడ ఉన్నది అన్న ఒక భావనతో గనక నీవు ఆ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆ అమ్మ నిన్ను అన్ని విధాలుగా రక్షించి తీరుతుంది. అందుకని అమ్మతోటే మొదలు పెట్టారు. నిజంగా చూడండి, బయట కూడా ఏ స్త్రీనైనా దేనికైనా అమ్మ అనగానే కొంత లాలిత్యం, పిలుపులోనే లాలిత్యం ఉంటుంది. ఏదో మరీ భయంకరమైన స్త్రీలు అమ్మ అన్న కరగదు, అది వేరే విషయం. మామూలుగా ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా అమ్మ అనగానే తెలియకుండానే వారిలో లాలిత్యం కలుగుతుంది. అదే ఇక్కడ చెప్పారు. నా మాతు పరదేవత, పరదేవతను శ్రీమాతను నామం స్తుతిస్తున్నారు. యస్మాత్ భూతాని జాయంతి, సకల భూతజాలమునకు కారణం ఆవిడే. సకల చరాచర జగత్ రసవిత్రి. ఇప్పుడు దసరాలు వస్తున్నాయి, మొదట చేసేది శంకర మఠంలో అయితే ఈ జగత్ రసవిత్రి అనే రూపాన్ని వేస్తారు. త్రిశక్తులలోని ప్రథమ శక్తి, సృష్టి శక్తి ఈ యొక్క నామమే అనండి, అమ్మే అనండి. నామం వేరు, అమ్మ వేరు కాదు కాబట్టి. సకల సద్గుణ సంపన్నురాలు, పవిత్రత,
పవిత్రమైన తల్లి ఐహిక ఆముష్మిక సుఖ సంపదలనే కాక అమృతతత్వ పదం అంటే మోక్ష పదవిని కూడా ఆవిడ ప్రసాదించగలుగుతుంది. కాలకూట విషమును తన కంఠమును ధరించిన మహేశ్వర స్వరూపిణి. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం, ప్రపంచ సృష్టి కాలమున బ్రహ్మదేవునకు త్రయీ విద్యని ఆవిడే ప్రసాదించింది. కాబట్టి ఆ బ్రహ్మ విద్యను ప్రసాదించింది కాబట్టి శ్రీమాత అంటే శ్రీమాత అనడానికి ఎన్నో చూపిస్తున్నారు ఒట్టిగా కారణాలు. ఎందుకు మీకు ఆ యొక్క దృఢమైన విశ్వాసం ఏర్పడడానికి, ఆహా ఈ అమ్మ ఇంత గొప్పదా అని తెలియడానికి, తెలియని వారికి, తెలిసిన వారికి ఇంకా దానిలో దృఢత్వం పెరగడానికి. ఎందుకంటే అవతల మనిషి ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు మాత్రమే మీరు వారిని అంత గట్టిగా పట్టుకుంటారు, లేకపోతే వాళ్ళని పట్టుకుంటారండి ఎవడో అనామకులే అనుకుంటారు. అదే గొప్పతనం తెలిస్తే నమస్కారం చేస్తారు, లేకపోతే నమస్కారం చేస్తారండి వాళ్ళకి. ఎందుకంటే నమస్కారం చేయాలంటే ముందు వాడిలో ఆ వినయ సంపద ఉండాలి కదా. వినయం లేని నమస్కారం ఏం చేస్తాడండి? హాయ్ అంటాడు. పెద్దవాళ్ళకి హాయ్ కాదు చెప్పవలసింది, నీకన్నా వయసులో పెద్దవాళ్ళకి ఎప్పుడు నమస్కారమే చేయాలి మామూలుగా. సరే కలికాలంలో రకరకాలు హాయ్ పద్ధతులు ఏవో వచ్చాయనుకోండి, పేర్లు పెట్టి పిలవటాలు ఇవన్నీ వచ్చాయి. సరే వాటి గురించిన ప్రస్తావన కాదు ఇక్కడ. ఒకటి గురించి గొప్పతనం తెలిస్తే వారికి నమస్కారం చేసే అది మామూలు సంస్కారం ఎవరికైనా ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ ఎవరైతే అది చేస్తారో వాళ్ళకే. ఎందుకంటే గుడికి వెళ్ళినా ఎవరు నమస్కారాలు చేయని వాళ్ళు ఉంటారు. గుడికి వెళితే ఆడవాళ్ళైతే ఈ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, వీళ్ళు అష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేయనప్పుడు అంటే నీకు దేవత ముందు కూడా నువ్వు వంగను అంటే, నీ దేహాన్ని వంచను అంటే ఆవిడ ఎందుకు తీర్చాలండి మీ కోరికలు? అంటే మినిమం సంస్కారం మనకి ఆ నమస్కారం అనేది. లేకపోతే మీ అందరి నమస్కారాలు దేనికండి గురువులకి అక్కర్లా. ఎందుకు నమస్కారం పెడుతున్నారు? ఒక బోధ జరుగుతోంది. బోధ జరుగుతోంది అంటే మీకన్నా కొంత ఏదో నాలెడ్జ్ ఉందని, ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ దానికి నమస్కారం. ఇక్కడ శరీరానికో దేనికో అంటే మీకు అహంకారం వస్తుంది, ఎందుకు చేయాలి అనిపిస్తుంది. బాహ్య ప్రపంచం అన్నీ వస్తాయి, దానికి కాదు నమస్కారం. బోధ జరుగుతోంది అంటే బోధ ఎవరి గురించి జరుగుతోంది? ఉన్నతమైన వారి గురించి జరుగుతుంది, శ్రేష్ఠుల గురించి. కాబట్టి బోధ చేస్తున్నవారు నీకు తెలియక నీకు బోధ జరుగుతుంది. కాబట్టి నీవు ఆ వినయంగా నేను శ్రద్ధగా వింటాను అన్న ఒక భావన నీలో కలగటం కోసం నమస్కారం. పరమేశ్వరి శ్రీచక్ర బిందు మండల వాసిని. ఏ విషయం నువ్వు అంటే తెలుసుకోవాలని కోరినను తెలియవాడు తెలుసుకునే శక్తి తెలియదగు విషయమును అంటే మూడు ఉండాలి కదండి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాల్లాగా అడిగేవాడు, చెప్పేవాడు ఒక విషయం. ఏమిటి అడుగుతున్నాడు ఆ విషయం కూడా ఉండాలి కదా. అదే త్రిపుటి అంటే ఇది. ఇవే సత్వ రజస్తమో గుణములు. మామూలుగా మానవుడిలో ఉండే మూడు గుణాలు. రకరకాలుగా ఉంటుంది. ఒకసారి శాంతంగా ఉంటాడు, ఒకసారి కోపంగా ఉంటాడు, ఇంకోసారి బద్ధకంగా ఉంటాడు. కానీ అవి ఏ సమయంలో ఉండాలో ఆ సమయంలో అవి ఉంటే వాడు ఆనందంగా ఉంటాడు. అంతేగాని సత్వంగా ఉన్నప్పుడు రజోగుణంగా ఉండాల్సినప్పుడు బద్ధకంగా ఉంటే కార్యం ఏమవుతుందో మీ అందరికీ తెలుసు కదా. బాహ్య ప్రపంచంలో ఉన్నారు కదా, ఎప్పుడు ఎలా ఉండాలో మీకు తెలియాలి. అవసరాన్ని బట్టి కాదండి, సందర్భాన్ని బట్టి మీలోని గుణాలు ఉండాలి. ఈ త్రిపుటికి అధిదేవత ఈ అమ్మ అని. మాతృ శబ్దము ఉభయలింగం చూసారా, స్త్రీలింగ వాచకం. తల్లి అయి సకల ప్రపంచమునకు నువ్వు కారణభూతురాలకు ఆ మాయాశక్తి. పుంలింగ వాచకముగా అహం స్వరూపమై సకలమును తెలియ ప్రమాత అని. కాబట్టి రెండు అంటే లింగ భేదము దేవతలకు ఉండదు. కేవలం ఒట్టిగా అమ్మ అయ్యా అని చూపిస్తారు. ఎందుకంటే ఈ కలికాలంలో అమ్మ అయ్యా ఉన్నారు కాబట్టి, లేకపోతే తెలియదు కాబట్టి. అందుకని ఒకరికి ఒకరు శక్తి అన్నారు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త. అది ఆవిడ లేకపోతే ఆయన అసలు అసలు కదలనే కదలలు పొమ్మ. ఇంట్లో అన్ని చేసి పెడితే కదండి భర్త బయటకు వెళ్ళి చేస్తాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత పూర్వకాలంలోకి వెళ్తే భార్య ఇంట్లో అన్ని చక్కబడి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆవిడ చూస్తుంది. కాబట్టి ఇంట్లో అదంతా సరిగ్గా ఉంటేనే వీడు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి ఏదైనా చేయగలుగుతాడు. ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటకు వెళ్ళి ఏం చేస్తాడండి? అదే విధంగా అమ్మ శక్తి. అమ్మ శక్తి ఉంటేనే ఆ స్వామి కదులుతాట శివుడు.
అని అమ్మ వైపు చూస్తాట. అప్పుడు ఆ కాలకూట విషయాన్ని తీసుకోవాలి, అందరూ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన అమ్మ వైపు అలా చూశాట. చాలా బాగుంటాయి ఈ లీలలన్నీ కూడా చెప్పుకోవడం. అంటే వినే హృదయం ఉంటే గనక ఎంత అద్భుతంగానూ ఉంటుంది. అమ్మ చూశాట, ఏం చేయమంటావు అని. ఆవిడ సైగ చేసింది, పర్వాలేదు తీసుకో అందుకు. అంతే. ఆయన అది అందులో మన శివానంద లహరిలో కూడా చెప్తారు, ఏమిటి అదేమన్నా అమృతమైన ఇది అనుకున్నావా, నేరేడు పండు అనుకుంటున్నావా అని గుట్టుకుని మింగేశాట. అమ్మ అప్పుడు తన చూపుతో ఆ కంఠంలో నిలిపింది కదా, కిందకి వెళ్లకుండా. ఇలా మనకి అంటే ఆ లీలలు, పరమాత్మ చేసేవన్నీ లీలలు, మనం చేసేవి లీలలు అవ్వవు. పరమాత్మ చేసేది లీల. ఎందుకంటే లోక కళ్యాణం కోసం, ఆ ప్రజలను రక్షించడానికనండి, దేనికైనా సరే ఆయన చేసేది లీల. కాబట్టి అందరూ అమ్మ అని వేడుకోవటం ఈ లోకంలో సహజం. మామూలుగా కూడా బాహ్య ప్రపంచంలో మీకు ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా వచ్చినా మొదటి శబ్దం అమ్మ అనే వస్తుంది. అమ్మానే అంటారు. ఏదో కొంతమంది అబ్బా అంటారు, కానీ మామూలుగా అమ్మ అనే పిలుస్తారు. సరే, ఇవాళ రేపు తండ్రులు ఎక్కువైపోయి నాన్న అని కూడా పిలుస్తున్నారు. నిజంగా సహజంగా వచ్చే శబ్దం అమ్మ మాత్రమే. ఏ కష్టం వచ్చినా సరే అమ్మ అని. కాబట్టి అది బాహ్యమైన తల్లి. బాహ్యమైన తల్లి కొన్ని మాత్రమే తీర్చగలుగుతుంది. కానీ ఈ జగత్తుకి మాత అయిన ఆ అమ్మ తీర్చనిదంటూ ఏమీ లేదు. ఆవిడకి సమర్థత లేనిదంటూ లేదు. సర్వ సమర్థురాలు. ఏదైనా తీర్చగలదు, ఎలాంటిదైనా తీర్చగలదు. అమ్మ నీకు కుదురుతుందా, అమ్మా నీ వల్ల అవుతుందా, ఇలాంటివన్నీ మనం ఆ తల్లికి ఆపాదించడానికి లేదు. ఆ తల్లి సర్వసమర్థురాలు. ఈ జన్మలో అంటే ఈ మనిషి జన్మ ఎత్తినప్పుడు మీకు ఒక తల్లి మాత్రమే ఉంటుంది. కానీ ఈ తల్లి మీరు ఎన్ని జన్మలు ఎత్తినా అందరికీ ఈవిడే తల్లి. సనాతని అంటారు అందుకని ఈవిడ్ని. అందుకని అమ్మ శబ్దము చాలా గొప్పది. ఏదో మామూలుగా మనము అనడానికి లేదు. శ్రీ మాత సర్వ జగత్తుకి, మీకు మీ భావాలకి అన్నిటికి కూడా ఆవిడే. అంటే ఆ శ్రీమాత యొక్క అర్థం నేను చాలా టూకీగానే చెప్తున్నాను, ఎంత మేరకు అవసరమని. శుభం భూయాత్.